బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ను వర్షం వేడటం లేదు. సాయంత్రం సమయంలో వర్షం పడుతుండడం, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. మెహదీపట్నం టోలీచౌక్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇటు హైదరాబాద్ నగరాన్ని ముసురు వేయడం లేదు. సో ఉదయం నుంచి ముసురు కమ్మేసింది. మరోవైపు ఇటు సిటీలో మాత్రం ఇక మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోయి అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ముఖ్యంగా మెహదీపట్నం, టోలీచౌకి, అత్తాపూర్, రాజేంద్ర నగర్, షేక్పేట్, దాంతోపాటు గోల్కొండ, మణికొండ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అదేవిధంగా ఇటు నాంపల్లి, మాసప్ ట్యాంక్, లకడికాపూర్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు రాత్రి నుంచి భారీ నుంచి మోస్తారు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సిటీలో కురుస్తున్నటువంటి వర్షంతో రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ముఖ్యంగా ఇటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో సిటీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే టోలీచౌకి దగ్గర ఉన్నాం. టోలీచౌకి ఫ్లైఓవర్ మీద నుంచి ఇటు నాలల్ నగర్ మార్గంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా బారులు తీరినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే మొత్తం కూడా దాదాపు 72 గంటల పాటు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర రూపం దాల్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు సిటీలో మాత్రం మనం చూస్తున్నాము రోడ్ల మీద ఎక్కడికక్కడ కొంత వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాలు కూడా చాలా నెమ్మదిగా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి, ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మెట్రో స్టేషన్ల పిల్లర్ల కింద, దాంతోపాటు ఇటు ఫ్లైఓవర్ల కింద కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు నగరవాసులను భయపెడుతున్నాయి. వరుణుడి గండం మాత్రం నగరవాసులను వీడడం లేదని చెప్పవచ్చు. సో చూడొచ్చు ప్రస్తుతం మనము సిటీలో మొత్తం కూడా ట్రాఫిక్ ఏ రేంజ్లో ట్రాఫిక్ జామ్ అయిందనేది మనకు చూస్తే అర్థమవుతుంది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మెహదీపట్నం, టోలీచౌకి, అత్తాపూర్, ఆరంగర్, రాజేంద్ర నగర్, దాంతోపాటు ఇటు లంగర్ హౌస్, సన్ సిటీలో కూడా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇటు వాహనదారులు కూడా ఒకంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక రాగల 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అలర్ట్స్ జారీ చేస్తుంది. నగరవాసులను కూడా ఎప్పటికప్పుడు కూడా మెసేజ్ అలర్ట్స్ ఇస్తూ వారు ఏ రూట్లలో వెళ్ళాలి, ఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏ సమయంలో వర్షం పడుతుంది ఏంటనేది కూడా నగరవాసులకు కూడా ఎప్పటికప్పుడు కూడా మెసేజ్ అలర్ట్స్ అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఎఫెక్ట్ మాత్రం అల్పపీడనం ఎఫెక్ట్ అయితే కొంత తీవ్ర రూపం దాల్చుతుండటంతో సో ఈరోజు రాత్రి నుంచి నగర వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురిసినటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఇటు సిటీలో అనేక ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వంశీతో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.